హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయి ఏదైతే ఉందో ప్రతి ఇంటికి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరైతే లేరో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మెయిన్గా జలజీవన్ మిషన్ ఏదైతే ఉందో, నిన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటనలో చూసుకుంటే ఈ జలజీవన్ మిషన్కి సంబంధించి నిధులు కోరడం జరిగింది. అయితే ఈ జలజీవన్ మిషన్ బేస్ చేసుకొని ఇప్పుడు దాదాపుగా 15.30 లక్షల కుటుంబాలకైతే ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయిలు అయితే అందించడం జరుగుద్ది. అంటే ఈ మంచినీటి కుళాయిల ద్వారా కూడా రక్షిత మంచినీరు అనేది అందించడం జరుగుద్ది. అంటే ఏదైతే కొంతమంది కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే నీళ్లు ఏవైతే ఉన్నాయో, అంటే మున్సిపాలిటీ నీళ్ళు కానీ గ్రామాల్లో ఉండే పంచాయతీ నీళ్ళు ఏవైతే ఉంటాయో అవి వాడుకలకు వాడుకొని తాగడానికి కొనుక్కుంటారు. కానీ రాబోయే రోజుల్లో అది పూర్తిగా ఖండించే విధంగా ప్రతి ఇంటికి కూడా ఏవైతే కుళాయిల్లో ఉండి వస్తాయో ఆ నీళ్ళే తాగే విధంగా, అంత పరిశుభ్రంగా ఉండే విధంగా జలజీవన్ మిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఈ స్కీమ్ అనేది ఎప్పటి నుంచో కూడా మొదలు పెట్టడం జరిగింది. కానీ గతంలో ఈ స్కీమ్ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొత్తం భ్రష్టు పట్టించారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ మిషన్ మీద అంటే జలజీవన్ మిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నిధులన్నీ కూడా మొత్తం కూడా లూటీ చేసి పారేశారు. ఎక్కడ కూడా ఆ పథకం అనేది అమల్లోకి రాలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఢిల్లీ పర్యటనలో మెయిన్ గా చూసుకుంటే జలవనరుల శాఖ మంత్రితో ఆయన భేటీ అవ్వడం జరిగింది. సంబంధిత నిధులు ఏవైతే ఉన్నాయో, ఆ జలజీవన్ మిషన్ కి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విడుదల చేయండి, ఈ మిషన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే బాధ్యత మాది అనేటట్టు ఆయన హామీ ఇవ్వడం, ఆల్రెడీ నిధులు కూడా విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక శుభవార్త కూడా విన్నట్టు మనకైతే సమాచారం అయితే 13,468 కోట్లు నిధులు విడుదల చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా అదే కానీ జరిగితే మాత్రం ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయి అనేది అందించే విధంగా మెయిన్ గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇద్దరు కూడా అంటే ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఇక్కడ రాష్ట్రంలో కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కానీ రెండు కలిపి పనిచేసే అవకాశం అయితే తెలుస్తుంది. ఏదేమైనా కానీ ప్రతి ఇంటికి కూడా రక్షిత మంచినీటి అందించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అయితే వ్యవహరిస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ జలజీవన్ మిషన్ కి సంబంధించి 13,468 కోట్ల రూపాయల నిధులు విడుదలవుతున్నట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఇదంతా కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ టూర్ ను బేస్ చేసుకుని జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే మొన్న ఢిల్లీ టూర్ లో 7 మంత్రుల్ని కలిశారో అందులో భాగంగానే ఒక్కొక్కటి కూడా నిర్ణయాలు తీసుకుంటూ వెంటనే కూడా నిధులు విడుదల చేయడానికి అయితే అప్రూవల్స్ ఓకే చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి పట్టణంలో ప్రతి ఇంటికి కూడా మంచినీటి సదుపాయం అనేది, రక్షిత మంచినీటి సదుపాయం అనేది ప్రతి ఇంటికి కూడా కుళాయి వేయడం జరుగుద్ది. ఆ నీరే అందరూ కూడా త్రాగడానికే కానీ అన్ని విషయాల్లో కూడా ఉపయోగించుకోవడం జరుగుద్ది. ప్రతి ఇంటికి కూడా రక్షిత మంచినీరు అనేది అందించాలనేది మెయిన్ గా ప్రధానమంత్రి గారి ధ్యేయం, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ధ్యేయం అనేటట్టు మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది.